అందరికీ నమస్కారం. అయితే మనం గత వీడియో అంటే 6వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామండి 6వ అధ్యాయంలో మనమంటే, 6వ అధ్యాయంలో మనము రాములు వారు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము చేశారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఈరోజు మనము 7వ అధ్యాయం 1వ భాగంలోకి వచ్చేసాం. 7వ అధ్యాయం పూర్తిగా ఒకటి చెప్పడానికి వెసులుబాటు అవ్వట్లేదండి. అందుకని 7వ అధ్యాయాన్ని 2 భాగాలుగా చేసుకుంటున్నాం మనం. కాస్త 7వ భాగం కొంచెం పెద్ద కథగా ఉంది. అందుకని మనం 2 భాగాలుగా 7వ కథని చేసుకుందాం. 5, 6 కథలు చిన్నవి కాబట్టి మనం వాటిని ఒక భాగంగా చేసుకొని కథను మొత్తం వివరించుకున్నాం. ఇప్పుడు 7వ అధ్యాయంలో 1వ భాగంలో మనం అడుగుపెట్టుకున్నాం. 7వ అధ్యాయం 1వ భాగం ఎవరి గురించి ఎవరు వివరించారు, ఎవరి గురించి ఎవరి దగ్గరికి వెళ్ళారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహీజిత్తు అనేటువంటి మహారాజు గారు సంతానము లేక బాధపడుతూ ఉంటే ఆయన దగ్గరకు ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆయన దగ్గర నుంచి లోమశుడు అనేటువంటి మహాముని దగ్గరికి వెళ్ళారు. ఆ యొక్క మహాముని ఈ యొక్క మహారాజు గారి గురించి ఈ యొక్క ప్రజలకు ఏ వివరణ కోసం ఏమి అనేటువంటిది ఎలా తెలియజేశారు అన్నటువంటి విషయాన్ని మనం తెలియజేసుకుందాం ఈ వీడియోలో. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే అసలు వీడియోలోకి వచ్చేద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదా శివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిజ్ఞానాం హయగ్రీవం ఉపాస్మహే. అస్మద్ గురుచరణారవిందాభ్యా నమః. శ్రీ గణేశాయ నమః. ఎందుకంటే మనం ఏ కథను మొదలుపెట్టినా ఏ భాగం మొదలుపెట్టినా మొట్టమొదటిగా గణపతిని ప్రార్థించాలి. ఎందుకంటే మనము గణేశుని ప్రార్థన చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమిటో తెలియజేసుకున్నాం కదా. మళ్ళీ నేను దాని వివరణ గురించి మీతో ఇప్పుడు చెప్పను. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్ళిపోతాం. ఓ సౌనకాది మహామునులారా, తిరిగి భూలోకమునికి వచ్చేసాను. భూలోకములో ఒక మహారాజు గారు పడినటువంటి కష్టాలన్నీ కూడా ఈరోజు నేను మీకు మరి ఒక కథలో తెలియజేస్తున్నాను అని చెప్పి ఆ యొక్క సౌనకాద మహామునులకు ఈ యొక్క సూత మహాముని చెబుతున్నారట. పూర్వకాలముందు ద్వాపర నగరము ప్రారంభమవుతూ ఉండగా మాహిష్మతి అనబడు పట్టణము ఉన్నదట. ఆ పట్టణములో మహీజిత్తు అనేటువంటి మహారాజు గారు ప్రసిద్ధ గల రాజ్యమును చేయుచూ ఉండరట. ప్రసిద్ధ గల రాజ్యము అంటే ఏమిటండి అంటే, ఈ యొక్క మహారాజు గారి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను తన బంధువులుగా, తన తోబట్టువులుగా, తన అన్నాదమ్ములుగా అలా చూస్తూ ఆయన యొక్క రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారట మహారాజు గారు. అయితే మరి ఈ యొక్క మహారాజు గారికి ఆ యొక్క ప్రజలు ఎలా సహాయపడ్డారు అన్నటువంటి విషయం ఇప్పుడు మనం తెలియజేసుకుందాం. అలా పరిపాలన చేస్తూ ఉండగా ఆ యొక్క మహారాజు గారి ఆయుర్దాయము చాలా వరకు గడిచిపోయిందట. అంటే ఆయన 19 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు వచ్చేశారు. అంటే సుమారు 21 సంవత్సరం ఆయన ఆయుర్దాయం అయిపోయింది. మిగిలినటువంటి ఆయుర్దాయములో ఆయనకి సంతానము కావాలి. ఆ యొక్క సంతానం గురించి ఆయన ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు మనం తెలియజేసుకుందాం. అయితే ఆ యొక్క మహారాజు గారికి తన దేహము జీర్ణమవుతోంది అని తెలుసుకొని దుఃఖము గలవారై, వాడిన ముఖము కలిగిన వాడై జనులతో కూర్చొని ఒక వాక్యము పలికారట. ఓ జనులారా, ఈ జన్మమునందు నేను ఏ పాపము చేశానయ్యా? అన్యాయముగా సంపాదించిన ధనమైనా నా యొక్క ధనాగారమునందు నిలువ చేసి ఉంచలేదు కదా. మరి దుష్ట శిక్షణ శిష్టరక్షణ అను రాజధర్మముచే దుష్టులను శిక్షించాను గాని సత్పురుషులను మంచి వాళ్లను నేను శిక్షించలేదు కదా. మరి నాకు దేనికయ్యా ఇలాంటి గతి పట్టింది? ఓ బ్రాహ్మణ జ్యేష్ఠులారా, ఈ ప్రకారముగా నేను ధర్మ మార్గమునందు నడుచుచూ ఉన్నాను. నాకు సంతానము ఎందుకు లేదయ్యా? ఆ యొక్క కారణము నాకు వివరించండి అని చెప్పి
ఆ యొక్క మహారాజు గారు రాజు యొక్క సభలో ఆ యొక్క ప్రజలందరి ముందు కూడా ఈయన వారందరినీ కూడా అడగడం జరిగిందట. అయితే వాళ్ళంతా కూడా ఏం చెబుతున్నారో చూద్దాం. ఇదిరాజ్ఞో వచశ్రుత్వ సప్రజ సపురోహిత మంత్రయిత్వ నృపహితం జగ్ముశ్చ విజనాంబనం అని చెప్పుకుంటున్నాం. అంటే ఈ ప్రకారముగా పలికినటువంటి మహారాజు గారు పురోహితులంతా కూడాను విని, ఓ రాజా, నీ యొక్క శ్రేయస్సు కొరకు మేము దానిని వివరణ చేసి మేము ఆ యొక్క సంతానము ఎలా కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని మేము మీకు వివరణ చేస్తాం అని చెప్పి వాళ్ళంతా కూడా ఒక అరణ్యమునకు, జటరహితమైనటువంటి అరణ్యమునకు బయలుదేరి వెళతారట. అయితే ఆ యొక్క రాజక్షేమము కోరిన వారందరూ కూడా దానికి తగినట్టుగా ఆహారము లేని వాడయగు, ధర్మము తెలిసిన వాడయగు, శాస్త్రములు తెలిసిన వాడయును, అలాగే బ్రహ్మకల్పములు చూసిన వాడయును అయినటువంటి ఒక సన్యాసిని చూశారట. సన్యాసి అంటే ఆయన పేరు ఏమిటండి? మనం ఈ యొక్క వీడియో మొదట్లో చెప్పుకున్నాం. ఏమని? లోమశుడు అనేటువంటి సన్యాసిని వీళ్ళంతా కూడాను వెళ్ళి కలిశారట. ఆ యొక్క లోమశుడు అనేటువంటి మహాముని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మహామునికి సంతోషముతో దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారట. నమస్కారం చేసి అప్పుడు ఆ యొక్క లోమశుడు ప్రజలను చూసి ఇలా అడుగుచున్నారట. ఏమని అడుగుచున్నారు? మీరు దేనికయ్యా నా దగ్గరికి వచ్చారు? మరి ఏ కారణము చేత మీరంతా కూడా నా యందు ఉన్నారు అని చెప్పి అడుగుచూ ఉన్నారట. అయితే ఆ విధముగా అడుగుచూ ఉండగా ఆ యొక్క మహాముని ఆ యొక్క మహామునికి ఈ విధముగా చెబుతున్నారట. నాయన, మా యొక్క మహారాజు గారు రాజు యొక్క పరిపాలన యందు బాగా చేస్తున్నారు, కానీ మా యొక్క మహారాజు గారికి సంతానము లేదయ్యా అని చెప్పారట. అయితే ఆయనకి సంతానము కలుగుటి చేత ఆయనకి ఎందుకు సంతానము లేదు అన్నటువంటి వివరణ మా అందరికీ కూడా తెలియజేయండి అని చెప్పి ఆ ప్రజలంతా కూడా ఆ యొక్క లోమశుడు అనేటువంటి సన్యాసికి చెప్పడం జరిగింది. అయితే ఆ యొక్క లోమశుడిని ఈ విధముగా అడుగుతున్నారు. నాయన, నువ్వు బ్రహ్మకన్నా గొప్పవాడివి కదా, ప్రాచీన వాడివి కదా, నీకన్నా ప్రాచీనులు ఈ యొక్క భూమండలం మీద ఎవరూ లేరయ్యా. మరి ఆ యొక్క మహారాజు గారు పుత్ర సంతానం కొరకై ఈ యొక్క కార్యముల చేత మేమంతా కూడా నీ అందుకు చేరుకున్నాము. మరి మా యొక్క మహారాజు గారికి పుత్రులు లేని యొక్క ఇది ఎందుకు లేరు అనేటువంటి విషయాన్ని తెలియజేయండి అని చెప్పగా ఆ యొక్క మహాముని చెబుతున్నారు. అపుత్రశ్చ గతిర్నాస్తి అని చెప్పి మనకి పూర్వకాలంలోనే శాస్త్రం చెప్పబడింది. అపుత్రశ్చ గతిర్నాస్తి అని చెప్పి మనందరికీ కూడా శాస్త్రం తెలుసు. ఆ శాస్త్రము ఇందుకు వచ్చిందండి. ఎందుకు వచ్చింది అపుత్రశ్చ గతిర్నాస్తి అంటే? మనము తర్వాయి భాగంలో తెలుసుకుందాం ఈ యొక్క వాక్యము గురించి. ఆ తర్వాత నేను ముందు కథలోకి వెళ్ళిపోదాం. ఆ తర్వాత ఈ యొక్క సన్యాసి ఆ ప్రజల మాటలు విని ఆ యొక్క సన్యాసి ఈ విధముగా చెబుతున్నారట. ఏమని? నాయన, నేను మీ యొక్క మహారాజు గారి పూర్వజన్మ పాప పుణ్యాలను నేను చూస్తాను. నా దగ్గర ఉన్నటువంటి తపశ్శక్తితో నేను చూస్తాను. ఆ యొక్క పాప పుణ్యములు ఏమిటో మీ అందరికీ కూడా నేను వివరిస్తాను. ఆయన పూర్వకాలమున దరిద్రుడు జన్మెత్తిన వాడై ఒక వైశ్య కుటుంబంలో పుట్టాడట. అంటే ఎవరిని నేను ఇక్కడ వేరే ఒక విధంగా చెప్పట్లేదండి. ఆయనకు ఉన్నటువంటి దరిద్రం గురించి నేను మనకి వివరణ చేయడం జరుగుతోంది. అంతేలే కానీ నేను ఎవరి గురించి కూడా ఈ యొక్క కథలో ఎవరిని తప్పుగా అయితే మాట్లాడట్లేదండి. ఎవరు కూడా నన్ను అన్యదా భావించకండి. ఆ యొక్క వైశ్యుడు వ్యాపారము చేసుకుంటూ ఆ ఊరు నుంచి ఈ ఊరు, ఈ ఊరు నుంచి ఆ ఊరు తిరుగుతూ ఉన్నాడు. ఆ వైశ్యుడు ఎవరండి అంటే ఈ యొక్క మహారాజు గారు. పూర్వజన్మలో ఈ జన్మలో ఉన్నటువంటి మహారాజు గారు పూర్వజన్మలో వైశ్య జన్మ ఎత్తి ఆ వైశ్య జన్మలో ఒక పాపము చేశాడు. ఆ పాపము చేతనే ఈ యొక్క మహారాజు గారికి సంతానము లేదు ఈ యొక్క జన్మలో. ఆ పాపము ఏమిటి అనేది మనము రాబోయేటువంటి వీడియోలో, అంటే
7వ అధ్యాయంలోనే 2వ భాగంలో మహారాజు గారికి ఆ పాపం ఎందుకు వచ్చింది, మహారాజు గారికి అసలు సంతానం ఎందుకు లేదు, ఆయన ఏ తప్పు చేయటం వల్ల మహారాజు గారికి సంతానం లేదు అన్నటువంటి విషయాన్ని మనము అధ్యాయం 7 భాగము 2లో తెలియజేసుకుందాం. ఇక్కడికి స్వస్తి. అయితే ఏ మానవుడైనా సరే బాగా జ్ఞాపకం ఉంచుకోండి, పూర్వజన్మ పాప పుణ్యాల వల్ల చేతనే ఈ జన్మలో ధనవంతుడు అవ్వచ్చు, ఈ జన్మలో బిచ్చగాడు అవ్వచ్చు. అది మన చేతిలో లేదు. అందుకంటే మన పెద్దలు అంటూ ఉండేవాళ్ళు ఏమని అంటూ ఉంటారండి, ఓడలు మేడలు మేడలు ఓడలు అని చెప్పి ఒక చిన్న సామెత చెబుతూ ఉంటారు. అది ఇలాగే ఉంటుందండి. మనము పూర్వజన్మలో ఈ రోజు ఒక కొట్టువాడికి రాసి పెట్టుకున్నామంటే అదే కొట్టులో కూరగాయలు కొనుక్కుంటాం, కానీ వేరొక కొట్టుకి వెళ్ళి కూరగాయలు కొనం. ఎందుకంటే ఆ కొట్టువాడికి మనం ఇంకొక జన్మలో అప్పుండి ఉంటాం, ఆ రుణం తీర్చడానికి ఆ కొట్టుకి వెళ్ళాం. అందుచేత అంటే ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమేనండి. నేను మరి ఒక విధంగా అయితే చెప్పట్లేదు. ఇది మనమంతా కూడా గ్రహించాల్సినటువంటి విషయం. ఇక్కడికి నేను ఈ వీడియోకి స్వస్తి తీసుకుంటున్నాను. 7వ అధ్యాయం మొదటి భాగానికి స్వస్తి తీసుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.